ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ కృష్ణాయ పరబ్రహ్మణే నమః. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. దేహం వేరు, దేహం కలవాడు వేరు. దేహం కలవాడి పేరే దేహి లేక జీవి. ఆ జీవుడు కొత్తగా స్థూల దేహాన్ని తీసుకున్నప్పుడు ఆ దేహంలో బాల్యము, యవ్వనము, ముసలితనము అనే దశలు మారుతూ ఉంటాయి. కొత్త దేహం లభించడం కూడా అలాంటిదే. తెలివిగలవారు దీనికోసం విలపించరు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. అర్జున, ప్రతి జ్ఞానేంద్రియానికి ఒక్కొక్క విషయం ఉంది. ఉదాహరణకు చర్మానికి స్పర్శ అనేది విషయం. ఆ ఇంద్రియానికి ఆ విషయానికి సంపర్కం ఏర్పడినప్పుడు జీవుడికి చలి, వేడి వంటివి అనుభవంలోకి వచ్చి దాని ఫలితంగా సుఖమో దుఃఖమో కలుగుతూ ఉంటుంది. కానీ ఏ సంపర్కము శాశ్వతంగా నిలబడి ఉండదు. అందువలన సుఖ దుఃఖాలు కూడా శాశ్వతంగా నిలబడి ఉండవు, వస్తూ పోతూ ఉంటాయి. అవి అనిత్యమైనవి. నిత్యుడివైన నువ్వు అంటే జీవుడు అనిత్యమైన వాటిని పట్టించుకోవటం దేనికి? వాటిని సహించటం నేర్చుకో. యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ మానవ శ్రేష్ఠ అర్జున, సుఖదుఖాలను సమానంగా చూడటాన్ని అభ్యాసం చేయటం ద్వారా ఏ మానవుడైతే శీతోష్ణాదుల పీడలో పడకుండా ఉంటాడో అలాంటి మానవుడు సూటిగా మోక్షాన్ని పొందడానికి సమర్థుడు అవుతున్నాడు. నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః వనయోస్తత్వదర్శిభిః. లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేమి లేదు. ఉన్నదానిని సత్ అంటారు, లేని దానిని అసత్ అంటారు. కాగా ఈ సత్ అసత్ అనే వాటి యొక్క అసలైన స్వరూపాన్ని తత్వవేత్తలు మాత్రమే తెలుసుకోగలుగుతారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఏ సత్పదార్థమైతే ఈ సృష్టి మొత్తాన్ని వ్యాపించి ఉందో అటువంటి మూలతత్వ పదార్థానికి అనగా ఆత్మతత్వానికి వినాశనం అనే మాట లేదని తెలుసుకో. దీనిని ఎవడూ కూడా లేకుండా చెయ్యలేడు, దీనిని మార్పు కూడా చెయ్యలేడు. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అర్జున, ఇక్కడ నీ శరీరము భీష్మ ద్రోణాదుల శరీరాలు వంటి అనేక శరీరాలు కనిపిస్తున్నాయి. ఈ శరీరాలు అన్నింటికీ అంతం ఉంది. కానీ వీటన్నింటిలోనూ వ్యాపించి ఉన్న ఆత్మ ఒక్కటే ఉంది. దానినే దేహి అంటారు. ఆ దేహికి మాత్రం అంతం లేదు, నాశనం లేదు, మార్పు లేదు. ఆ దేహి ఏ రకమైన ప్రమాణాలకు అనగా కన్ను వంటి ఇంద్రియాలకు, పొడుగు పొట్టి వంటి కొలతలకు అందడు అని వేదాలు చెప్పాయి. అందుకని యుద్ధం చెయ్యి. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఈ దేహదారులలో కొందరు నేను హత్య చేస్తున్నాను అనుకుంటున్నారు, మరికొందరు నేను హత్యకి గురి అయ్యాను అనుకుంటున్నారు. ఇలా